వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము దిగువమెట్ట యార్డ్ యొక్క రీమోడలింగ్ సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దాము. డబల్ లైన్ వర్క్స్కి సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. సో ఫ్రెండ్ వచ్చేసి దిగువమెట్ట స్టేషన్కి అయితే ట్రైన్ ఎంటర్ అవుతుంది. సో మధ్యలో ఫ్రైట్ ట్రైన్ ఉండడం వల్ల మీకు 2వ నెంబరు ప్లాట్ఫామ్ వైపుగా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో సరిగ్గా చూపించలేకపోయాను. కాకపోతే మ్యాక్సిమం అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు అవతల వైపుగా గమనించవచ్చు, 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయన్నమాట. సో ఫ్రెండ్ వచ్చేసి ట్రైన్ దిగువమెట్ట స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆ ఫ్రైట్ ట్రైన్కి అవతల మరో 2 రైల్వే ట్రాక్స్ అనేవి నిర్మిస్తున్నారు కొత్తగా. సో ఇక్కడ మరింత క్లియర్గా అయితే మీరు గమనించవచ్చు, ఆ ఫ్రైట్ ట్రైన్ తర్వాత 2 ట్రాక్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది ఏం పెద్ద కొత్త విషయం ఏం కాదు. డబల్ లైన్ ప్రాజెక్ట్లో భాగంగా 2 మెయిన్ లైన్స్ 2 లూప్ లైన్స్ ఉన్న స్టేషన్ మాదిరిగానే ఉంటుంది దిగువమెట్ట రైల్వే స్టేషన్ అనేది. మొత్తం వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాట్ఫామ్స్ కూడా 2 మాత్రమే ఉంటాయి. సో అవతల వైపుగా మీరు గమనించవచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి సంబంధించిన పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కొత్తగా నిర్మించే మెయిన్ లైన్కి అనేది ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానీ వైరింగ్ వర్క్స్ అనేది ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, అక్కడ పైన కరెంటు పోల్స్కి సంబంధించిన పోల్ బ్రాకెట్స్ అనేవి ఇంకా కనెక్షన్ అయితే లేదు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పక్కన ఉన్న రైల్వే ట్రాక్ అనేది మెయిన్ లైన్ అనమాట. అంటే రాబోయే మెయిన్ లైన్ అవుతుంది. దాని పక్కన ఉన్నది లూప్ లైన్ అయితే అవుతుంది 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన పనులు అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దూరంగా కూడా మనకి ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అనేవి జరుగుతున్నాయి దిగువమెట్ట అవుటర్స్లో. సో కాబట్టి పనులు అనేవి ఇంకా అంటే ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. పనులు అనేవి ఇంకా పెద్ద వర్క్ అయితే ఏం లేదు. దిగువమెట్టలో వచ్చేసి మనకి ఆ యార్డ్ రీమోడలింగ్ కంప్లీట్ అవ్వడమే, అంటే ఆ 2వ మెయిన్ లైన్ అనేది ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అనేవి కనెక్షన్ ఇవ్వడం మరియు లూప్ లైన్ అనేది మెయిన్ లైన్లోకి కలపడం, ఇది మాత్రమే పెండింగ్లో ఉంది. ఇంకా మిగతా వర్క్స్ అనేవి దాదాపు కంప్లీట్ అయిపోయాయి. సో ప్రస్తుతానికి ఈ గిద్దలూరు దిగువమెట్ట కమిషన్ ఎప్పుడు ఉంటుందన్న అప్డేట్ లేదు, కానీ త్వరలోనే అప్డేట్ వస్తే కనుక అప్డేట్ అయితే తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ దిగువమెట్ట రైల్వే స్టేషన్ యొక్క యార్డ్ రీమోడలింగ్ సంబంధించిన అప్డేట్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.